హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లలితా సోను వ్లాగ్స్. చికెన్ పులావ్ ఈటింగ్ ఛాలెంజ్ చూసారు కదా. సో ఆ చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. పెరుగు, చికెన్ మసాలా, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, బిర్యానీ విడి మసాలా ఉంటుంది కదా ఆ మసాలా, ఇంకా ఘీ, నెయ్యి, ఆయిల్, ఇవి అన్ని. ఇప్పుడైతే నెయ్యి ఆయిల్ రెండు వేసాను, ఆ తర్వాత మసాలా వేస్తున్నాను అనమాట. ఇంకా నిమ్మకాయలు రెండు. చూడండి నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూసి మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. టేస్ట్ మాత్రం బాగుండే. ఈటింగ్ ఛాలెంజ్ చూసారు కదా, సో సేమ్ అదే అనమాట. టూ కప్స్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ వీడియోలోకి రావట్లేదని అంటున్నారు కదా, సో అందుకని వీడియోలోకి కూడా వస్తున్నాను నేను. చూడండి నా వీడియోస్ కొంచెము లాంగ్ వీడియోస్ ఎక్కువ పోవట్లేవండి, అందుకని కొంచెం సపోర్ట్ చేసి వీడియోస్ని చూడండి. నా ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, అన్ని వీడియోస్ చూడండి కొంచెం. సాల్ట్ వేసాను కదా, తర్వాత పుదీనా, కొత్తిమీర ఫస్ట్ వేసుకొని తర్వాత పైనుంచి కూడా మళ్ళీ వేస్తాను. ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేకపోతే ఎట్లా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్తే నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈటింగ్ ఛాలెంజ్ పెట్టానని చెప్పాను కదా, సో ఈటింగ్ ఛాలెంజ్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు చేశారు. టమాటో 1 కప్ తీసుకున్నాను నేను, ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, సో అందుకని 1 కప్ ఆఫ్ టమాటో తీసుకున్నాను. అండ్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆల్రెడీ వేసాను కదా, సో పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత మనము చికెన్ వేసుకుంటే మంచిగా పట్టిద్ది అనమాట. అంటే ఆయిల్లో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఆ పచ్చివాసన అంతా పోతుంది కదా, సో చికెన్కి బాగా పట్టి నెక్స్ట్ చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే నేను కారం పొడి వేస్తాను. ఎందుకంటే ఫస్టే కారం పొడి వేస్తే చికెన్ సరిగ్గా ఉడకదనమాట, సో అందుకని ఇలా వేస్తాను. ఇది నేను ఎందులోనూ చూసి చేయలేదు, ఒక ఇన్స్టాలో చిన్న వీడియోలో నార్మల్గా పైన ఎట్లా చేస్తారన్నది ఐడియా కోసం అని చూశాను. బట్ నాకు అంత క్లారిటీగా అట్లనే చేయాలని అనిపించలేదు, సో నేను ఎలా చేస్తానో నా స్టైల్లో నేను చేశాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది, ఎట్లా ఉంది అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మన ఈటింగ్ ఛాలెంజ్ వీడియో మాత్రం ఫుల్ ఫన్నీ వేలో నడిచింది. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా చూసారు కదా. ఇప్పుడు వేస్తున్నాను నేను కారం పొడి వేసి, కారం పొడి ముందే వేయొద్దని చెప్పాను కదా, సో ఇప్పుడు వేస్తున్నాను. వేసి బాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ నాకు ఒక మిస్టేక్ కూడా ఇక్కడ కారం పొడి దగ్గర ఏమైందంటే, మా వాళ్ళు బాగా కారం తింటారనమాట. నేనేమనుకున్నానంటే చికెన్ బిర్యానీలోకి, పులావ్లోకి అంత కారంగా ఉండకూడదు కదా అని చెప్పేసి మసాలాలు నార్మల్గా వేసి కారం పొడి కూడా కొంచెమే వేసాను. సో మా వాళ్ళకి ఏమైందంటే కొంచెం కారం తక్కువ అనిపించింది. అదొకటి నేను చేసినప్పుడు మిస్టేక్ చేశాను. ఆ తర్వాత ధనియాల పొడి, పెరుగు, చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసి కలిపేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. పెరుగు కూడా 1 కప్ తీసుకున్నాను. చూడండి బాగా కలుపుకొని, అంటే చికెన్ ముక్కలు మంచిగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 50% అట్లా ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం వాటర్ పోస్తాం కదా, వాటర్ పోసినప్పుడు కూడా మళ్ళీ ఉడుకుతాయి కదా వాటర్లో చికెన్, సో బాగా విడివిడిగా అయిపోతాయి. సో అందుకని చెప్పేసి ఫస్టే 50% ఉడికిచ్చేసి తర్వాత 6 గ్లాసుల బియ్యానికి 12 గ్లాసుల వాటర్ నార్మల్గా పోస్తాము. కానీ నేనేం చేశానంటే 9 గ్లాసులు వాటర్ పోసేసి మరిగించాను అనమాట. మరిగించి రైస్ అంతా అందులోకి తీసుకున్నాను. రైస్ అంతా అంటే కొంచెం జాగ్రత్త వేయండి, వేసేటప్పుడు పైకి చిమ్ముతాయి వాటర్, సో జాగ్రత్తగా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నా. బిర్యానీ మసాలా వేసి ఘీ ఉంటుంది కదా, నెయ్యి కూడా మొత్తం వేసేసాను అనమాట. ఫస్ట్ ఒక ప్యాకెట్ ఆయిల్లో వేసాను, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వేసాను ఘీ. అండ్ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు దమ్కి పెట్టేసి
ఇప్పుడు ఏం చేశానంటే పైనుంచి కొత్తిమీర పుదీనా అవి వేసేసి కొంచెం ఇంకా నెయ్యి ఉంటే వేసుకోవచ్చు, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపించింది నేను చేసినప్పుడు. సో అందుకని మీరు ఆయిల్ కావాలనుకుంటే వేసుకొని బాగా వాటర్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్కి మనకి ఇలా వచ్చిందనమాట. చూడండి మనకి ఎండ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరు తింటున్నారనమాట, తినేవాళ్ళు ఎలా కామెంట్ చేస్తున్నారో కూడా చూడండి. అందరికీ నచ్చిందా లేదా అని, అందరికీ సూపర్గా నచ్చిందంట. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందన్నది కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని కొంచెం వ్యూస్ రావట్లేవు, చూడండి.